చలనచిత్ర పరిశ్రమలోకి రావాలని కళ్ళకంటూ ఉంటాం. కొన్ని లక్షల మంది కాంపౌండ్ వాల్ వరకు రావడానికి సాహసిస్తారు, వచ్చి అదృష్టం రావచ్చు. కొన్ని వేల మందికి లోపల కూడా సంచరించే అవకాశం ఆ తల్లి ఇవ్వచ్చు. కొన్ని వందల మందికి చిన్నపాటి గుర్తింపును కూడా ఉండొచ్చు. కొన్ని పదుల మందికి, చాలా కొద్ది మందికి మాత్రమే ఆ కళామ తల్లి మంచి విద్వత్తుతో పాటు మంచి భవిష్యత్తుని, ఇక్కడ స్థానాన్ని ఇస్తుంది. మానవుడు రాతియుగం నుంచి రాకెట్ యుగంలోకి ప్రవేశించను. శతాబ్దాల తరబడి కారు చీకటిలో జీవించిన క్రమక్రమంగా విజ్ఞాన కాంతులను ఆకలింపు చేసుకుని పోటీతత్వపు కంప్యూటర్ రంగంలో కాలు మోపాడు. అలాంటి కంప్యూటర్ మైండ్స్తో చేసిన యాపే మా సీ మై రీల్స్. సో ప్లాట్ఫామ్ మేము ఐటీలో చేస్తున్న ఏదో సంథింగ్ మా ప్యాషన్ అనేది మూవీస్ పైన ఉంది. మేము చేయాలి, ఎలాగైనా వీ యాక్ట్, మీరు యాక్ట్ చేయని మేము ప్రమోట్ చేయాలనే కాన్సెప్ట్ని తీసుకెళ్లాలన్నప్పుడు వీ హ్యావ్ ఎ టీమ్ ఆఫ్ అరౌండ్ 10 to 15 మెంబర్స్ స్ట్రగుల్ అయ్యి మేము యాప్ని ఎక్కడ పర్చేజ్ చేయలేదు. వీ హ్యావ్ టెక్నికల్ టీమ్. మేము చేసిన యాపే ఈరోజు లాంచ్ చేశారు. దాన్ని మేము అప్గ్రేడ్ చేస్తూ పోతుంటాం, ఎందుకంటే మేము యాప్ బయట పర్చేజ్ చేయలేదు కాబట్టి. అండ్ ఫెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. ఫెస్ట్ జ్యూరీ ఆ బెస్ట్ షార్ట్ ఫిల్మ్కి అందరి బ్లెస్సింగ్స్ ఉంటే స్క్రీనింగ్ వేసి వాళ్ళకి 50,000 రూపీస్ ఎంకరేజ్ చేస్తాం. డైరెక్టర్స్ని, మ్యూజిక్ డైరెక్టర్స్ని మా ప్రొడక్షన్ పార్ట్నర్ అండర్ యుఆర్ ప్రొడక్షన్స్ నుంచి ఫెస్ట్ లాంచ్ చేశారు. సో టుమారో మార్నింగ్ నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎవరైతే ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు రిజిస్టర్ చేసుకొని ఎంకరేజ్ చేయాలి. ఈరోజు ఈ కార్యక్రమం కంప్లీట్గా జరగడానికి ఎన్ని కష్టాలు పడినాం మాకు తెలుసు. చిన్న చిన్న కష్టాలు పడినాం మా వెంట ఉండి ఈరోజు ఈ ఫంక్షన్ ఈ విధంగా నేను మాట్లాడుతున్నా అంటే దానికి కారణం మా అన్నయ్య గంగాధర్ గారు. ఏ ఆర్ట్ ఫామ్ అయినా, క్రియేటివిటీకి సంబంధించిన ఏ ఆర్ట్ ఫామ్ అయినా, అది స్టేజ్ అవ్వచ్చు, డ్రామా అవ్వచ్చు, సినిమా అవ్వచ్చు, టెలివిజన్ అవ్వచ్చు, షార్ట్ ఫిల్మ్ అవ్వచ్చు, ఏదైనా సరే, ఆట పాట మాట, డైరెక్షన్, యాక్టింగ్, ఏదైనా ఈ ఫీల్డ్లోకి వచ్చేవాళ్ళు చాలా ధైర్యవంతులని ఫీల్ అవుతారు. ఎందుకు అంటే దేనికి ఎష్యూరెన్స్ ఉండదండి. ఇక్కడ కష్టపడుతూనే ఉంటారు, తీరని ఎక్కడో తెలియదు, డెస్టినేషన్ తెలియదు, దానికోసం ఫైట్ చేస్తూనే ఉంటారు. సో వాళ్ళందరూ చేయాల్సింది ఏంటంటే ధైర్యంగా కష్టపడండి, ఆటోమేటిక్గా మీకు అదృష్టం యాడ్ అవుతుంది. మీరు చేసే పోరాటానికి ఇలాంటి యాప్ లాంటి ఆయుధాలు యాడ్ అయితే మిమ్మల్ని, ఇప్పుడు కార్పొరేట్ స్టైల్ వచ్చింది మేకింగ్లో అంతా, అందరూ ఆ గేట్ తీసుకుని లోపలికి వెళ్ళలేరు, వాళ్ళకి అంత టైం ఉండదు. సో మీ ఇద్దరిని, ఈ ఎవరైతే ఎస్పెంట్స్ ఉన్నారో వీళ్ళని, ఆ ప్రొడ్యూసర్స్ని కలిపి, డైరెక్టర్స్ని కలిపి ఒక బ్రిడ్జ్ లాగా యాప్ వర్క్ చేస్తుంది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కళ్యాణ్ బాయ్ నాకు ఎప్పటి నుంచో చాలా పరిచయం. అండ్ నేను కొంచెం టైం తీసుకుంటానండి, ఎందుకంటే నేను నార్మల్గా ఈవెంట్స్కి ఎక్కువ నేను రాను, బట్ ఈవెంట్స్కి వచ్చిన ఈవెంట్స్కి మాత్రం 100% ఆ వాల్యూ ఉండాలని నేను కోరుకుంటాను. అండ్ గంగాధర్ గారు నేను అప్రోచ్ అయినప్పుడు నేను ఒక్కటే అడిగాను, సార్ ఈజ్ ఇట్ వర్త్, అంటే మనం ఏమైనా ఉపయోగపడుద్దా అని కనుక్కున్నాను. అండ్ 100% ఆయన చెప్పింది నాకు చాలా వాల్యుబుల్ అనిపించింది. ఆయన టీమ్, మన రవి గారు, వీళ్ళందరూ చేస్తున్న యాప్ దిస్ సీ మై రీల్స్ అన్నది మీకు ఇప్పుడు ఈరోజు చాలా చిన్నగా అనిపిస్తుండొచ్చు, ఎందుకంటే మనం లాంచ్ చేసేది కూడా చాలా సింపుల్గా చేస్తున్నాం, వితౌట్ ఎనీ బిగ్ హంగామా అండ్ ఆల్ దట్. కానీ నేను చెప్తున్నాను, ఈ సీ మై రీల్స్ అన్నది రేపు చాలా చాలా పెద్ద యాప్ అవుతుందండి. అండ్ మేబీ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ కూడా స్టార్ట్ చేసినప్పుడు చాలా చిన్నగానే స్టార్ట్ అయ్యాయి, కానీ డెఫినెట్గా చాలా పెద్దగా అయ్యాయి. సో నాకు తెలిసి మన తెలుగు ఇండస్ట్రీనే కాదు, ఇది చూసి పక్క ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఈ యాప్ని కాపీ చేస్తారని 100% నేను చెప్తున్నాను. ఎందుకో నేను చెప్తానండి, ఎందుకంటే ఇప్పుడే కళ్యాణ్ బాయ్ అన్నారు, అతను సోగ్గాడి చిన్ని నాయన అని చెప్పి ఒక బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చారు. అతను హిట్ ఇచ్చిన తర్వాత మనకు ఆయన ఎవరో తెలుసు, కానీ అతను ఏంటంటే చాలా మంది, ఐ నో ఫ్రమ్ 5-6 years, అతను 5-6 years ఒక సినిమా స్టార్ట్ అవ్వడానికి ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు అండి. ఆయనకు అవకాశం దొరికి అంటే నిజంగా అతను అదృష్టం కొట్టి ఇంత పెద్ద హిట్ కొట్టారంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ హిస్ లక్ అండ్ హార్డ్ వర్క్. అండ్ చాలా మంది బయట దే ఆర్ వెరీ వెరీ టాలెంటెడ్ పీపుల్, కానీ వాళ్ళకి ఏంటో అవకాశం దొరకట్లేదు. వాళ్ళకి ఎలా రావాలి, నాకే ఎన్ని మెసేజెస్ వస్తాయి, భయ్యా మీరు ఇలా యాక్టర్ అయ్యారు కదా, మీరు ఇంకా ఫ్యూచర్ ఎలా అని. అప్పుడు ఎప్పుడో నాకు నిజం చెప్తున్నానండి, నా లక్ తగ్గట్టు, అంటే నా లక్ బాగుండి శేఖర్ కమలా గారు హ్యాపీ డేస్ అన్న సినిమా తీశారు. లేకపోతే ఆయన తీయకపోయింటే మా పరిస్థితి ఏంటంటే డెఫినెట్లీ, అంటే నాలాంటి అండ్ బేసిక్ వీళ్ళందరూ లాట్ ఆఫ్ యాక్టర్స్ వోంట్ హావ్ కమ్. సో నేను ఒకటే ఫీల్ అవుతాను, అవకాశం ఉంటే డెఫినెట్లీ వాడుకోవాలి. అండ్ సీ మై రీల్స్ అన్నది నాకు తెలిసి చాలా మందికి హ్యాపీ డేస్ అవబోతుంది. బికాజ్ మీరు హ్యాపీగా మీ కెమెరాతో కానివ్వండి ఏదో ఒకటి షార్ట్ ఫిల్మ్ తీయండి, మీ టాలెంట్ అక్కడ బయట పెట్టండి. అండ్ వీళ్ళు ఆఫర్ చేస్తున్న ఫిల్మ్ ఫెస్టివల్ ఏదైతే ఉందో 50,000 రూపీస్ ఫస్ట్ ప్రైజ్ ఆఫర్ చేస్తున్నారు, as well as 10,000 for 5 consolation prizes. అండ్ ఈ యాప్ అందరం చూస్తూ ఉంటాం, నేను చూస్తుంటాను. అండ్ నాకు తెలిసి ప్రతి మంత్, ఎవ్రీ మంత్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అని చెప్పేసి పైన పెడతారంట. సో ఆ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ పర్సన్ కూడా ప్రైజెస్ ఉన్నాయి. అండ్ అవన్నీ అన్ని కళలో పడతాం. అండ్ మంచి ప్రమోషన్, యూ యాడ్ వి ప్రమోట్ అన్నది సీ మై రీల్స్, ఇట్స్ ఫెంటాస్టిక్.
గైస్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. మీరందరూ నాకు తెలిసి నాకు తెలిసి నో సెల్ఫిష్ రీజన్. ఇట్స్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండి. అండ్ కంగ్రాచులేషన్స్ సీ మై రీల్స్. అండ్ ఇంకా చాలా మంచి యాక్టర్స్, మంచి డైరెక్టర్స్ వస్తారు ముందుకు అని చెప్పి నేను కోరుకుంటున్నాను.